అందరికీ నమస్కారం. సంపూర్ణ కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక మహాభక్తుని యొక్క శ్రద్ధని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుడి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడికి ఏగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీవు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చెయ్య తలపెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడకి ఏగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకి ఏగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను, ఎంతటి నిష్ఠాగరిష్ఠుడిని అయినను నీ నిష్కలంక భక్తి ముందు ఇవి ఏమీయూ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుడికి ఇవే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటులో ఈ కష్టమును కొని తెచ్చుకొనను. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఈవేళ నీ కార్యమును నిర్వహింప తలచితివేమి? నన్ను చంపి ఆ తర్వాత దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడిని. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోక కంటకులను చంపితివి గాని శరణు గోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ఎన్ని లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూ ఉన్నావు గాని చంపటలేదు. దేవా, సుర అసుర భూతకోటి అంతయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుము అని ప్రార్థించుకొనను. నీ యందే శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను అనగా నిన్ను శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసితిని గాని వేరేదీయుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుముట నీవు ఎరుంగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచున్నాడు. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలనని నిర్ణయించుకుంటుని. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపస్శాలి. రుద్ర తేజము భూలోకవాసులందరినీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటే కైలాసవాసియగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించిన వారులు ఎంతటి విపత్తు నుంచైనా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వహించుము అని చక్రాయుధము పలికెను.
అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను గో దేవ బ్రాహ్మణాదుల యందు స్త్రీల యందును గౌరవము కలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలేను. అదియే నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దుర్వాసుణ్ణి నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. ఆ మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ స్త్రీ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నమఃపూర్వక నమస్కృతులు అని భక్తితో వేడుకుని చక్రాయుధపు పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగన మోనార్చుకుని, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 లోకములయందు నెవ్వరు పఠించుతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనములకు ఆశపడక, పరస్త్రీలను చేరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములను చెయ్యకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తొలతూగుతుందురు. కాన నిన్ను శరణు వేడిన దూర్వాసుడిని రక్షించుచున్నాను. ఈ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ ముని పుంగవని ప్రసక్తి పనిచెయ్యలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 28వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.